తెలంగాణ మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు. గాయంతో హాస్పిటల్ పాలైన కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీల సమావేశానికి రాబోతున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు నేతలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి. నరేందర్, గాయత్రి, దాదాపు 2 నెలలుగా వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, తర్వాత మంత్రులు, అలాగే పాలనా యాక్టివిటీ ఒక పక్క సీరియస్ గా జరుగుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీల స్కీమ్లు ఒక పక్క వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇంతవరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రెసిడెంట్ ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన హెల్త్ ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో ఆయనకు చికిత్స చేసుకుని ఆయన నందినగర్ లో కొంతకాలం ఉన్నాడు. దాని తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసాం, దాదాపు ఈ నెల 3వ తేదీ నుంచి మొన్న దాదాపు 17-18 రోజుల పాటు లోక్సభ సమీక్ష సమావేశంలో దానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కేవలం హెల్త్ ప్రాబ్లం వల్లనే ఆయన హాజరు కాలేకపోయారు. దాని బాధ్యత అంతా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నడుస్తోంది. ప్రజెంట్ పార్లమెంట్ కి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు త్వరలోనే రాబోతున్నాయి. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమీక్ష సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక పార్టీ అధినేతగా ఆయనే రాజ్యసభ మెంబర్లకు కావచ్చు, లోక్సభ మెంబర్లకు ఆయనే హాజరై ఖచ్చితంగా వాళ్ళతో సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. కనుక అది రేపు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేయాలంటే నిర్ణయానికి అయితే కేసీఆర్ వచ్చారు. అందుకోసం రేపు ఫామ్ హౌస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్లు, లోక్సభ మెంబర్లు, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ అధ్యక్షతన మొత్తం కేసీఆర్ ఈ సమావేశం కీలకంగా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం రీసెంట్ గా చూసినట్టు లోక్సభ సమీక్ష సమావేశాల్లో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ అటెండ్ కాలేదు. ఆ 17 రోజుల పాటు తెలంగాణ భవన్కి ఇంతవరకు రాలేదు, అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీలో ఇంతవరకు ఎమ్మెల్యేగా గజ్వేల్లో గెలిచినా కూడా అక్కడ ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయలేదు. ఇంతవరకు సేమ్ ఫేస్ టు ఫేస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలుసుకున్న సందర్భం లేదు. కేవలం హాస్పిటల్లో కట్టెస్గా వెళ్లి మాట్లాడినటువంటి సందర్భం, ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం తప్ప ఇక్కడ కూడా అసెంబ్లీకి రాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 2 నెలల తర్వాత దాదాపుగా ఆయన ముఖ్య నేతలతో పాటు అందరూ కూడా పార్టీ లీడర్లతో ఆయన సమావేశం అవుతున్నాడు. అది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అది ఆయన వ్యూహం ఎలా ఉండబోతుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన ఎట్లాంటి స్టాండ్ తో ఉండబోతున్నాడు, అదే సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ రోల్ ఎలా ఉండబోతోంది, ఎట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా ముఖ్య నేతలందరితో కూడా మాట్లాడుతున్నాడు, ఎంపీలందరితో కూడా. కనుక ఫామ్ హౌస్ లో జరిగేటువంటి రేపటి సమావేశం చాలా కీలకంగా మారబోతోంది. కనుక ఎంపీలు ఇచ్చేటువంటి సూచనలు, అదేవిధంగా కేసీఆర్ ఇచ్చేటువంటి డైరెక్షన్ మేరకు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం దాదాపు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీకి ఏ రకంగా ఎండగట్టాలి అనే యాంగిల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలకు అనుగుణంగా మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ కావచ్చు, లేదంటే వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం మాట్లాడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది, దేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ అక్కడ కేంద్రంలో ఉంది. కనుక ఇప్పుడు ఏ పాత్రలో లేని సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షగా సభ్యులందరూ కూడా లోక్సభలో, రాజ్యసభలో ఎలాంటి పాత్ర పోషించాలి, ఎందుకంటే ఇండియా ఫ్రంట్ లో లేదు, అటు బీజేపీ కూటమిలో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఎట్లాంటి వ్యూహంతో ముందే అవకాశం ఉంటుంది అనేటువంటిది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. రేపటి మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లిలో నిర్వహించేటువంటి ఈ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనేది ఖచ్చితంగా అటు కేశవరావుతో పాటు నామా నాగేశ్వరరావు ఇద్దరు కూడా లోక్సభ కానీ రాజ్యసభ సంబంధించినటువంటి పక్ష నేతలుగా ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా గతంలో గెలిచినటువంటి ఉన్నారు. బట్ దీని తర్వాత వెంటనే ఎన్నికలు కూడా ఉంటాయి. వచ్చే 2 నెలల తర్వాత భవిష్యత్తులో ఎవరికి టికెట్ హామీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళలో మిగతా వాళ్ళు ఎవరిని తప్పించే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోవాలా, ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది,
ఇట్లాంటి అన్ని విషయాలు కూడా కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీల మీద కూడా ఖచ్చితంగా ఏదైతే కొంత డిలే జరుగుతుందో ఎట్లాంటి స్టాండ్తో ముందుకెళ్ళాలి, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి, 100 రోజుల తర్వాత మనం ఎట్లాంటి ముందుకెళ్ళాలి అన్నటువంటి అంశం మీద కూడా కేసీఆర్ ఖచ్చితంగా ఈ ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీతో ఎట్లాంటి వైఖరితో ముందుకెళ్ళాలి, ఎట్లాంటి సైడ్తో ఉండాలి. గతంలో 9 సంవత్సరాల పాటు వైవిధ్యంతో మొత్తం ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి బీజేపీతో ఇప్పుడు ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలి అనే విషయం మీద కూడా ఖచ్చితంగా రేపటి మీటింగ్ కీలకంగా మారబోతోంది. నరేందర్, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎక్కడ అడ్రస్ చేయలేదు, ఆ తర్వాత ఆయనకి హెల్త్ ప్రాబ్లం రావడం ఎక్కడా మాట్లాడలేదు రాజకీయంగా. రేపు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాగే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కల్వకుంట్ల కుటుంబం నుంచి 4 పోటీ చేస్తారంటూ విన్నాం. సో ఏమైనా క్లారిటీ రాబోతుందా? ఖచ్చితంగా ఈ అంశం మీద మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే 17 లోక్సభ స్థానాలు రాష్ట్రంలో ఎన్నికలు మరో 2 నెలల్లో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కవిత కూడా ఎంపీగా లేరు. ఆమె ఎంపీగా పోటీ చేస్తుందా లేదా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. అదేవిధంగా కేటీఆర్ పేరు కూడా సికింద్రాబాద్ లేదా మాల్కాజ్గిరి అని పేరు కనబడుతుంది. కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఫ్యామిలీ మెంబర్ లో ఎవరు కూడా ఎంపీగా ప్రజెంట్ లేరు. బట్ ఇప్పుడు ఈ వచ్చేటువంటి 2-3 నెలల్లో జరిగే లోక్సభ దాంట్లో ఎవరెవరు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఒక వినోద్ కుమార్ ఒక్కడే కరీంనగర్ నుంచి కాస్త కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి పోటీ చేస్తారన్న లీక్ అయితే వచ్చింది. కానీ కవిత విషయం ఇంకా క్లారిటీ రాలేదు. నిజామాబాద్ లో కొంత ఆసక్తి చూపట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. కనుక ఇవన్నీ రేపు విషయంలో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరెవరు పోటీ చేస్తారు, ఉన్న వాళ్ళని ఎవరెవరు మార్చే అవకాశం ఉన్న దాంట్లో దాదాపు లాస్ట్ టైం 9 మంది గెలిచారు లోక్సభకు. ఆ 9 మందిలో ఖచ్చితంగా 2 లేదా 3 మార్చే అవకాశం ఉంది. గెలిచిన వాళ్ళలో కూడా మార్చే అవకాశం ఉంది అంటున్నారు. నాగర్ కర్నూలు కావచ్చు, ఇట్లా కొన్ని పేర్లు వినపడుతున్నాయి. బట్ ఓడిపోయిన వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా మార్చే అవకాశం ఉందని కూడా వినపడుతుంది. కానీ ఇంకొకరిద్దరికి మళ్ళీ యాజ్ గా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓడిపోయిన కూడా కొద్ది మేడతో లోక్సభకు ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే రేపటి సమీక్ష సమావేశం చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే నందినగర్ లో ఉన్నప్పుడు కేవలం కొద్ది మందితో మాత్రమే మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఎట్లాంటి విషయం దాని తర్వాత ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెడతాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.